ఐపీఎల్ 2027 హార్దిక్ పాండ్యా ట్రేడ్ మీద చాలా అంటే చాలా క్రేజ్ అయితే ఉంది భయ్య. చెన్నై సూపర్ కింగ్స్ కి వెళ్తాడా, లేకపోతే రాజస్థాన్ రాయల్స్ కి వెళ్తాడా, కేకేఆర్ కి వెళ్తాడా అని చాలా మంది ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఏ టీంకి వెళ్ళే అవకాశం ఉంది, ఆ టీమ్స్ కి వెళ్తే ఏ విధంగా ఉపయోగపడతాడు, అండ్ ముంబై ఇండియన్స్ వదలడానికి మనకి రెడీగా ఉందా లేదా అనేది మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, మీరు కరెక్ట్ ఛానల్ కి వచ్చారు. ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కావాలన్నా, ఐపీఎల్ 2027 అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ మరొకసారి దొరకకపోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి భయ్య. అండ్ మీ ప్రతి ఒక్క లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ చెప్పొచ్చు. మీరు ప్రతి ఒక్క లైక్ కూడా నాకు ఎంతో ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి అయితే సజెస్ట్ అవుతుంది. అండ్ ఏవైనా తప్పులు మాట్లాడుంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలపండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో రెక్టిఫై అయితే చేసుకుంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. ముందుగా హార్దిక్ పాండ్యాని రాజస్థాన్ రాయల్స్ అయితే ట్రేడ్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది, రాజస్థాన్ రాయల్స్ లోకి వెళ్ళే అవకాశం ఉందా లేదా ముందే తెలుసుకుందాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ అయితే పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడైతే వాళ్ళు క్యాప్టెన్సీ కూడా మార్చిదామని చూస్తున్నారు. రియాన్ పరాగ్ కాకుండా వేరే ప్లేయర్ ని పెట్టడానికి అయితే చూస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో చూసుకున్నట్టయితే హార్దిక్ పాండ్యా లాంటి క్వాలిటీ ఆల్రౌండర్ అయితే మనకైతే అవైలబిలిటీలో ఉన్నాడు కాబట్టి అండ్ రాజస్థాన్ రాయల్స్ అయితే టార్గెట్ చేసే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ రాజస్థాన్ రాయల్స్ ఈ ప్లేయర్ని తీసుకోవాలి అంటే వాళ్ళ స్టార్ ప్లేయర్స్ని అయితే వదులుకోవాల్సి వస్తుంది. అండ్ ఇలాంటి సమయంలో చూసుకున్నట్లయితే ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా జైస్వాల్ లాంటి ప్లేయర్ని అయితే ఖచ్చితంగా డిమాండ్ అయితే చేస్తుంది. అండ్ మనం చూసుకున్నట్లయితే జైస్వాల్ కనుక ముంబై ఇండియన్స్కి ఇస్తే జైస్వాల్ అయితే ఓపెనర్గా గాను ఇంకా మనకి ఫ్యూచర్ క్యాప్టెన్కి మనకైతే జైస్వాల్ అయితే మనకైతే ముంబై ఇండియన్స్కి పనికి వస్తాడు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి తిలక్ వర్మని క్యాప్టెన్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ సీజన్లో మనకైతే తిలక్ వర్మ తర్వాత జైస్వాల్ లాంటి ప్లేయర్ని వాళ్ళైతే క్యాప్టెన్గా పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ ట్రేడ్ అయితే జరిగితే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే హార్దిక్ పాండ్యాని ట్రేడ్ చేసుకుంటే కనుక వీళ్ళకి మంచి ఆల్రౌండర్ అయితే దొరుకుతాడు. అండ్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తాడు, ఇంకా మనకైతే మిడిల్ ఆర్డర్లో మంచి ఫినిషర్ అయితే దొరుకుతాడు కాబట్టి అండ్ లోడ్ ఆర్డర్లో కూడా మనకి ఆడడం జరుగుతుంది, ఫినిషర్గా ఆడడం జరుగుతుంది కాబట్టి చాలా బాగా పనికొస్తాడు మనకి రాజస్థాన్ రాయల్స్కి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ముంబై ఇండియన్స్ అయితే ఖచ్చితంగా ఒక ప్లేయర్ మీద అయితే ఆగదు. అండ్ ఈ ప్లేయర్కి మరొక ప్లేయర్ కూడా అడగడం జరుగుతుంది. ఆ ప్లేయర్ అయితే రవీంద్ర జడేజా అయినా సరే, లేకపోతే వేరొక ప్లేయర్ని ఎవరినైనా మనకైతే అడిగే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మరి మీరు అనుకుంటున్నారు ఏ ప్లేయర్ మనకి అయితే ముంబై ఇండియన్స్ తీసుకొని హార్దిక్ పాండ్యాని ట్రేడ్ చేస్తే బాగుంటుందో మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మ్యాక్సిమం మనకైతే రాజస్థాన్ రాయల్స్ కూడా మనకి క్యాష్ డీల్తోనే ఇంకా జైస్వాల్ లాంటి ప్లేయర్ని ట్రేడ్ చేస్తే కనుక మనకి రాజస్థాన్ రాయల్స్లోకి మనకి హార్దిక్ పాండ్యా వెళ్ళే అవకాశం అయితే ఉంది. వాళ్ళకైతే లో ఆర్డర్లోనే ఇంకా ఫాస్ట్ బౌలింగ్ లైనప్లో చాలా అంటే చాలా బాగా పనికొస్తాడు. ఈవెన్ క్యాప్టెన్ కూడా పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ ఖచ్చితంగా చూసుకున్నట్లయితే రాజస్థాన్ రాయల్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది. మరి ఈ ట్రేడ్ జరుగుతుందా లేదా అనేది మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి నెక్స్ట్ టీం ఏంటో తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ టీం చూసుకున్నట్లయితే కేకేఆర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కేకేఆర్కి అయితే ఖచ్చితంగా మనకైతే హార్దిక్ పాండ్యా అవసరం భయ్య. హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా కేకేఆర్లోకి వెళ్ళే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కేకేఆర్ నుంచి కొంతమంది స్టార్ ప్లేయర్స్ వెళ్ళే అవకాశం అయితే ఉంది ముంబై ఇండియన్స్లోకి ఒకవేళ ట్రేడ్ చేసుకుంటే కనుక. ఇక్కడ చూసుకున్నట్లయితే అంకుష్ రఘువంశీ కావచ్చు, ఇంకా మనం చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ మనకైతే హర్షిత్ రాణా కావచ్చు, ఇంకా మనం చూసుకున్నట్లయితే రింకు సింగ్ లాంటి ప్లేయర్ని కూడా మనకైతే డిమాండ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి హార్దిక్ పాండ్యా లాంటి బౌలింగ్ లైనప్ చూసుకున్నట్టయితే హర్షిత్ రాణా అయితే అక్కడ ఫుల్ఫిల్ చేస్తాడు. అండ్ ఫినిషర్ కావాలి అంటే కనుక మనకైతే రింకు సింగ్ అయితే ఉంటాడు. అండ్ ఎక్కడ పడితే అక్కడ ఆడగలడు కాబట్టి, ఎక్కడ పడితే ఏ లైనప్ అయినా ఆడగలడు కాబట్టి మనకైతే అంకుష్ రఘువంశీ లాంటి ప్లేయర్ని మనకైతే డిమాండ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముంబై ఇండియన్స్ అయితే. అండ్ వీళ్ళ ముగ్గురిని ఇస్తే కనుక ఖచ్చితంగా మనకి హార్దిక్ పాండ్యాని అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి వీళ్ళ ముగ్గురిని ఇచ్చి రిస్క్ తీసుకుంటుందా, లేకపోతే హార్దిక్ పాండ్యాని తీసుకోకుండా సైలెంట్గా ఉంటుందా అంటే మ్యాక్సిమం ఇలాంటి స్టార్ ప్లేయర్, ఇలాంటి ఇండియన్ ప్లేయర్ కావాలి అంటే మంచిగా స్టార్ ప్లేయర్స్ అందరిని వదులుకోవాలి. ఇలాంటి లెజెండరీ ప్లేయర్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళ స్టార్ ప్లేయర్స్ని అయితే వదులుకోవాల్సి వస్తుంది. మేబీ ఈ ట్రేడ్ అనేది జరిగే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే క్యాప్టెన్సీ మెటీరియల్ కూడా మనకైతే వాళ్ళకి బాగా పనికొస్తాడు కాబట్టి ఖచ్చితంగా మనకైతే కేకేఆర్ అయితే ఈజీగా ఫోకస్ అయితే పెడుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళ ముగ్గురు మీద మనకైతే ట్రేడ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. వీళ్ళ ముగ్గురిని ఇచ్చి మనకి హార్దిక్ పాండ్యాని అయితే కేకేఆర్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ మ్యాక్సిమం మనకైతే క్యాష్ డీల్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ క్యాష్ డీల్ జరిగే అవకాశం ఉన్నప్పుడు కూడా మనకైతే ఖచ్చితంగా మనకి కేకేఆర్ అయితే హార్దిక్ పాండ్యాని తీసుకోవడానికి అయితే ట్రై చేస్తుంది. మరి మీరు అనుకుంటున్నారు కేకేఆర్ అయితే
ఇద్దరినిచ్చి క్యాష్ డీల్గా తీసుకుంటుందా లేకపోతే ముగ్గురినిచ్చి ట్రేడింగ్లోనే తీసుకుంటుందా అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. మరి ఇలాంటి సమయంలో మనకైతే కేకేఆర్ లాంటి టీంకి అయితే హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ అయితే ఎంతగానో అవసరం కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రేడ్ జరిగే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈవెన్ 90% కూడా నాకైతే కనిపిస్తుంది. మరి మీరు అనుకుంటున్నారు, మీ థాట్స్ అయితే కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ నెక్స్ట్ టీంలోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ టీం ఏంటో తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ టీం ఏంటో తెలుసుకోకముందు ఈ వీడియోని ఎంతవరకు చూసారు అంటే ఖచ్చితంగా ఆ వీడియో మీకు నచ్చే ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన సమయాన్ని మనకు వీడియో మీద కేటాయిస్తున్నందుకు. అండ్ ఇప్పటి వరకు చూసారు కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి భయ్య. మీ ప్రతి ఒక్క లైక్ కూడా నాకు ఎంతో ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే కనుక ఈ వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కావాలన్నా, IPL 2027 అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో రెగ్యులర్గా మీ ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను. ఒకవేళ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ మరొకసారి దొరకకపోవచ్చు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. అండ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే తెలపండి. ఏమైనా తప్పులు మాట్లాడుంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో రెక్టిఫై అయితే చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ టీంలోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ టీం చూసుకున్నట్లయితే మనకైతే చెన్నై సూపర్ కింగ్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంటర్నెట్లో మనకైతే చాలా అంటే చాలా మనకైతే రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా మనకైతే చెన్నై సూపర్ కింగ్స్లోకి వెళ్ళబోతున్నాడని. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే శివం దుబే, బ్రేవిస్ లాంటి ప్లేయర్ని ఇచ్చేసి హార్దిక్ పాండ్యాని తెచ్చుకుంటున్నామని చాలా అంటే చాలా రూమర్స్ అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఫిక్యులేషన్స్ అయితే చాలా వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ కోసం మరి చెన్నై సూపర్ కింగ్స్ ట్రై చేస్తుందా అంటే ఖచ్చితంగా ట్రై చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ హార్దిక్ పాండ్యాని ఇస్తే ముంబై ఇండియన్స్కి చాలా అంటే చాలా లాస్. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్లోనే ఆడతాడు, లో ఆర్డర్లో ఆడతాడు, ఇంకా క్యాప్టెన్సీ మెటీరియల్ కూడా, ఇంకా ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడు, మ్యాచ్ విన్నర్ కూడా. ఖచ్చితంగా ఇలాంటి ప్లేయర్ని మనకైతే ఇండియాలో ఎక్కడ దొరకడు కాబట్టి ఇలాంటి ప్లేయర్ మీద చాలా అంటే చాలా డిమాండ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రేవిస్ లాంటి ప్లేయర్ని, శుభం దుబే లాంటి ప్లేయర్ని ఇచ్చేసి హార్దిక్ పాండ్యాని చెన్నై సూపర్ కింగ్స్ అయితే ఎత్తుకుపోవడానికి అయితే చూస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ అయితే ఈ డీల్ అయితే జరిగే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేను ఎందుకు ఇలా అంటున్నానంటే ఇలాంటి ప్లేయర్ కోసం అయితే ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ అయితే టార్గెట్ చేస్తుంది. బట్ అయితే మనకి ఇలాంటి ప్లేయర్ని ఇవ్వాలి అంటే అలాంటి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్ అయితే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్లోకి అయితే రావాలి. బట్ ఇప్పటి వరకు ఇలాంటి పొటెన్షియల్ ఉన్న ఆల్రౌండర్ అయితే ఇండియాలో లేడని చెప్పాలి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే హార్దిక్ పాండ్యా లాంటి లెజెండరీ ఆల్రౌండర్ కావాలి అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ స్టార్ ప్లేయర్స్ని అయితే వదులుకోవాల్సి వస్తుంది. మరి ఇలాంటి సమయంలో చూసుకున్నట్లయితే ముంబై ఇండియన్స్ అయితే కొంచెం డిమాండ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ శుభం దుబేని ఇంకా మనం చూసుకున్నట్లయితే అండ్ ఆయుష్ మాత్ర లాంటి ప్లేయర్ని ఖచ్చితంగా తీసుకుంటాం అండ్ ఇవ్వాలి అని డిమాండ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ వీళ్ళిద్దరిని ఇస్తే కనుక ఖచ్చితంగా హార్దిక్ పాండ్యాని ఇవ్వడానికి అయితే ఆలోచిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఇద్దరు ప్లేయర్స్ వస్తే కనుక ఫ్యూచర్లో ఓపెనింగ్గా మనకైతే ఆయుష్ మాత్రమే పనికొస్తాడు. ఇంకా లో ఆర్డర్లో ఇంకా మంచి ఫాస్ట్ బౌలింగ్లో మనకైతే మీడియం ఫాస్ట్ బౌలింగ్లో మనకైతే శుభం దుబే పనికొస్తాడు కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఆలోచించే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ కావాలి అంటే కనుక మంచి ప్లేయర్స్ని అయితే వదులుకోవాల్సి వస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ అయితే. మరి మీరు అనుకుంటున్నారు ఆయుష్ మాత్రే లేకపోతే శుభం దుబే లాంటి ప్లేయర్ని ఇచ్చి హార్దిక్ పాండ్యాని తెచ్చుకుంటారా లేకపోతే ఆల్ క్యాష్ డీల్ ఇచ్చేసి తీసుకుంటారా అంటే మ్యాక్సిమం ఆల్ క్యాష్ డీల్ ఇచ్చే అవకాశం అయితే ఉండదు గైస్. ఎందుకంటే ఆల్ క్యాష్ డీల్కి మనకైతే ముంబై ఇండియన్స్ అయితే ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ప్లేయర్ మరి వదులుకుంటే మరొకసారి దొరకకపోవచ్చు ఖచ్చితంగా. మరి ఇలాంటి ప్లేయర్ కోసం అలాంటి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్ కోసమే ముంబై ఇండియన్స్ అయితే చూస్తుంది కాబట్టి ఆల్ క్యాష్ డీల్కి అయితే ఒప్పుకోదు. ఇక్కడ బ్రేవిస్ని తీసుకొని అండ్ లేకపోతే శుభం దుబేని తీసుకొని హార్దిక్ పాండ్యాని ఇస్తారా లేకపోతే ఆయుష్ మాత్రమే తీసుకొని శుభం దుబేని తీసుకొని హార్దిక్ పాండ్యాని ఇస్తారా అనేది ఇక్కడ చాలా అంటే చాలా డౌట్ ఉంది. బట్ ఏంటంటే ముంబై ఇండియన్స్ నుండి అప్డేట్ ఏంటంటే హార్దిక్ పాండ్యాని ఇప్పుడైతే మేము ట్రేడింగ్ విండోలో పెట్టలేదు. ఇక్కడ మేమైతే ముంబై ఇండియన్స్ నెక్స్ట్ సీజన్లో ఎవరిని ఉంచితే బాగుంటుంది, ఎవరిని తీస్తే బాగుంటుంది, ఎవరు ఫిట్గా ఉంటారు, ఎవరు అవైలబిలిటీగా ఉంటారో దాని మీద మేమైతే వర్క్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఎటువంటి అండ్ ట్రేడింగ్లో మేమైతే ఎక్కడ లేము అని. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా మనకైతే క్లారిటీ అయితే ఇచ్చింది, ముంబై ఇండియన్స్ కూడా క్లారిటీ ఇచ్చింది. బట్ ఏంటంటే ఇది జస్ట్ మాత్రం మనకి ఫ్యాన్స్ మధ్య గొడవ అవ్వకూడదని మనకైతే ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. బట్ ఖచ్చితంగా బ్యాక్ సైడ్ నుండి అయితే డీల్స్ అయితే ఖచ్చితంగా కుదురుతున్నాయని చాలా లీక్స్ అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ కావాలి అంటే కనుక మంచి ప్లేయర్స్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ అయితే వదులుకోవాల్సి వస్తుంది. మరి మీరు అనుకుంటున్నారు చెన్నై సూపర్ కింగ్స్లోకి వెళ్తే హార్దిక్ పాండ్యా ఏ విధంగా ఉపయోగపడతాడు అంటే వాళ్ళకైతే లో ఆర్డర్లోని అండ్ మిడిల్ ఆర్డర్లోని అండ్
ఫాస్ట్ బౌలింగ్ లైనప్లో ఆల్రౌండర్ లైనప్లో కూడా చాలా అంటే చాలా బాగా పనికొస్తాడు చెన్నై సూపర్ కింగ్స్కి. బట్ ఏంటంటే క్యాప్టెన్సీ మెటీరియల్గా వాళ్ళకైతే పనికి రాకపోవచ్చు. ఒకవేళ హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్సీ పెడతారు, రుతురాజ్ గైక్వాడ్ని పక్కన పెడతారా అంటే పెట్టకపోవచ్చు. ఖచ్చితంగా రుతురాజ్ గైక్వాడ్ వాళ్ళకైతే ఫ్యూచర్ కెప్టెన్ కాబట్టి ఖచ్చితంగా హార్దిక్ పాండ్యాకి అయితే క్యాప్టెన్ అయితే ఇవ్వడు. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్ వెళ్తాడా లేదా అనేది. అండ్ ఫైనల్గా ఆర్సీబీ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్టయితే హార్దిక్ పాండ్యా అవసరం అయితే వీళ్ళకైతే లేదు. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళకైతే ఎస్టాబ్లిష్డ్ క్వాడ్లు ఉన్నాయి కాబట్టి ఎవరిని వదిలి హార్దిక్ పాండ్యాని తీసుకుంటారు భయ్య. ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు అయితే లేవు. అండ్ ఆల్ క్యాష్ డీల్ జరిగే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే ఈ ప్లేయర్ని ఆల్ క్యాష్ డీల్లో మనకైతే ముంబై ఇండియన్స్ పెట్టే అవకాశాలు అయితే లేవు. మరి మీరు అనుకుంటున్నారు హార్దిక్ పాండ్యా ఏ టీంలోకి వెళ్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. లేకపోతే ముంబై ఇండియన్స్లోనే కంటిన్యూ అవుతాడా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఈ రోజు వీడియో ఇది గైస్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ తర్వాత కలుద్దాం. నేను మీకు ఎడిపి సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బై బాయ్.